ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాలు భారీ వర్షాలతో జలదిగ్బంధంలో ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఫ్లాష్ ఫ్లడ్స్ కి దారితీశాయి. మెదక్ నిజామాబాద్ జిల్లాలపై ఇంతలా మునిగిపోవడానికి కారణం ఏంటి? తెలంగాణ అంతటా మేఘాల దండయాత్ర కొనసాగుతోంది. అయితే ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల గ్రామాలు మునిగిపోయాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోగా మరికొన్ని ప్రాంతాల్లో రైతులు వాహనదారులు కొట్టుకుపోయారు. మెదక్ జిల్లాలో హవేలీ ఘన్పూర్ మండలం నాగ్పూర్ వద్ద కారు వాగులో కొట్టుకుపోయింది. వద్దని స్థానికులు వారించినా వినని కారు డ్రైవర్ వినకుండా మొండిగా వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే చివరకు వాగులో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కారులో ఉన్న వ్యక్తిని గంటల పాటు శ్రమించి రెస్క్యూ టీం రక్షించింది. కామారెడ్డి జిల్లా బొగ్గుగుడిసె వాగులో బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తున్న 9 మంది కార్మికులు వరదలో చిక్కుకున్నారు. వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కిన కార్మికులను రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భారీ వర్షంతో పలు రైళ్లు రద్దయ్యాయి. అశోక్ నగర్ లో రైల్వే ట్రాక్ పై వరద ప్రవాహంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ తో పాటు కాచిగూడ మెదక్ ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు చేశారు. ఇప్పటి వరకు పలు వాగుల్లో 14 మంది చిక్కున్నట్టుగా తెలుస్తోంది. ఇదే జిల్లాలోని హౌసింగ్ బోర్డు దగ్గర కూడా వాగుల్లో కార్లు కొట్టుకుపోయాయి. షెడ్ లో పార్క్ చేసిన వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. మోకాళ్ల లోతు నీటిలో జనం నానిపోతున్నారు. నడిమితండా, షేర్శంకర్ తాండా నీట మునిగాయి. షేర్శంకర్ తాండాలో వాహనాలు పశువులు కొట్టుకుపోయాయి. జీఆర్ కాలనీలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. తలమట్ల దగ్గర రైలు పట్టాలపై నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో రైళ్లు నిలిచిపోయాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షానికి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఎగువ మానేరు. ఎగువ మానేరు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో నాగయ్య అనే పశువుల కాపరి గల్లంతయ్యాడు. మానేరు వాగులో మరో చోట 5 రైతులు చిక్కుకుపోయారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతులు ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడంతో ఒడ్డు సమీపంలో చిక్కుకుపోయారు. నర్మల క్యాంపుకు చెందిన మహేష్, స్వామి, నరసింహులు, ఎల్లయ్య, నరసయ్యగా గుర్తించారు. రైతులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో లక్ష్మపూర్ గ్రామ సమీపంలో వరద ఉధృతికి కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారి రోడ్ కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో కరెంట్ పూర్తిగా నిలిచిపోయింది. మెదక్ జిల్లాలో రేగోడు వాగు వరద నీటితో పోటెత్తింది. అధికారులు సమీప గ్రామాలను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో భువనగిరి, నల్గొండ మధ్య ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. మెదక్ జిల్లాలో రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో 300 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థులను రక్షించి వేరే హాస్టల్స్ తరలించారు. రామాయంపేట పట్టణానికి వచ్చి డ్రైన్లన్నీ మర్యాదగా వాళ్ళు డ్రైన్లు మూసేసి తప్పుడు కలవట్టు కంటే మూసేసి వాళ్ళు డ్రైన్లు కట్టి చెరువులకు నిల్వ వరకు నేషనల్ హైవే అధికారులపై క్రిమినల్ కేసులు చేసి బుక్ చేయించి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరిస్తున్నాం. రామాయంపేట మునిగిపోవడానికి కారణం అధికారులు తప్పిదమే అంటున్నారు స్థానికులు. వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా 504 మందిని రెస్క్యూ చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ టీమ్స్ 24 గంటలు పనిచేశాయి. సీఎం రేవంత్ రెడ్డి హై అలర్ట్ ప్రకటించారు. రిలీఫ్ చర్యలు జరుగుతున్నాయి. మెదక్, నిజామాబాద్ జిల్లాలు ఇంతలా జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. ఇది ఒడిశా పైన ఉన్నాలో ప్రెషర్ ఏరియా ప్రభావంతో తెలంగాణలో విస్తృతంగా భారీ వర్షాలు కురిపించింది.